18 కడప, గండి, కదిరి, లేపాక్షి, మళ్ళీ కడప. సో మీరు చూస్తే ఈ ఏదైతే ఏజెన్సీ ఉందో సహ బ్రాండ్ ఏజెన్సీ ఎంఎస్ పిల్గ్రిమ్ పాత్వేస్ ప్రైవేట్ లిమిటెడ్, దాంతో కలిపి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ మన బస్సులు, మన హోటల్స్, మన బోటింగు, ఇవన్నీ కూడా మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మరి ఈ ఏజెన్సీ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ అనుసంధానంలో మన సర్వీసులన్నీ కూడా తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ టూరిజం డిపార్ట్మెంట్కి కూడా లబ్ధి చేకూరే విధంగా, ఇన్కమ్ పెరిగే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది. సో 2 ways, వచ్చే భక్తులకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ వారు కోరుకున్న విధంగా ఆధ్యాత్మిక టూర్ చేస్తూ, అలాగే మన పర్యాటక రంగంలో ఏవైతే డెవలప్ అయిన అన్ని స్పాట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ మా సర్వీస్ని, బ్యాక్ అండ్ సర్వీస్ని కూడా తీసుకునే కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజంగా చాలా అదృష్టవంతులు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రంగాల్లో కూడా ప్రజలకి ఏ విధంగా అందుబాటులో తీసుకొస్తూ, మరొక సైడు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళగా తాను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి ప్రతిదీ కూడా ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా చేయటం అనేది వారి అదృష్టం. ఆ డిపార్ట్మెంట్లో మేముండటం, ప్రజలకి ఇన్ని సర్వీస్ చేసే అవకాశాలు మాకు రావటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ ఈరోజు ఇక్కడ దాదాపుగా మనం ఎన్ని బస్సులు ఈరోజు? మొత్తం 18. విజయవాడలో ఓకే, విజయవాడలో ఒక 6 ఈరోజు ఓపెన్ చేస్తున్నారు. మిగతావి ఇక్కడ నేను ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిపి టూరిజం డిపార్ట్మెంటు అనుసంధానమై చేస్తుంది కాబట్టి ఎండోమెంట్ మినిస్టర్ గారు విజయవాడలో 6 ఓపెన్ చేశారు. మిగతా 12 ఇక్కడ వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది. సో మాకు కూడా విషెస్ చెప్పండి, ఆల్ ద బెస్ట్ చెప్పండి. సో ఇవి సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. అటు మాకు ఇన్కమ్ వస్తూ ఇటు ప్రజలకి అన్ని రకాల హేజిల్ ఫ్రీ అంటాం కదా, ఎటువంటి కష్టం లేకుండా అన్నీ కూడా పర్యటించే విధంగా తీసుకువెళ్ళాలి. దీంట్లో అరకు అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ఈ టూరిజంలో. అంటే వైజాగ్, విశాఖపట్నం ఈ టూర్లో ఖచ్చితంగా ఈ ప్యాకేజీలో అరకు, బొర్రా గృహాలు కూడా అనుసంధానం చేయడం జరిగింది. సో ఏది కూడా టెంపుల్ కానీ ఇటు టూరిజం డెవలప్మెంట్ అయిన ఏరియా ఏది కూడా మిస్ కాకుండా చూసుకున్నాం.